SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శుక్రవారం మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. రహదారుల విస్తరణలో భాగంగా ఆలయం కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణతో పాటు ఆలయం పురోభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆగమ శాస్త్ర పండితులు, వేద పండితుల సలహాల మేరకు ఆలయంను నవీకరిస్తానని తెలిపారు. డిసెంబర్ నాటికి సుందరీకరణ పనులు పూర్తవుతాయని చెప్పారు. మంగళవారం నాడు ఇక్కడనే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. గురువారం నుంచి అన్ని ఆర్డర్లు వచ్చి స్టార్ట్ చేస్తామని చెప్పి నిన్న పొద్దున మొదలుపెట్టాం. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 5 రోజులు పడితే వచ్చి మొత్తం క్లీన్ చేసాం. ఈ గుడి కార్యక్రమం కూడా అందరితో మాట్లాడి ఆగమశాస్త్ర పండితులతో, వాస్తుశాస్త్ర పండితులు అందరితో మాట్లాడి ఇట్లా వికెట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఎట్లా చేద్దాం వాళ్ళ సలహా తీసుకోవాలి. ఎందుకంటే గుళ్ళన్నీ పాత పడిపోయినాయి, 60 ఏళ్ళు అయిపోయినాయి. వాటి పరిస్థితి కూడా అంటే ఇప్పుడు రిపేర్ కాకుండా ఆలోచన పూర్తిగా చేద్దామని ఆలోచన వచ్చింది. తప్పకుండా ఆలోచిస్తుంది. అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళు మొత్తం మ్యాప్ తయారు చేసి వాళ్ళని పిలిపించి చూసి వాళ్ళతో పూర్తి డ్రాయింగ్ తీసుకొని దాని ఎస్టిమేట్ ఎంత తీసుకొని ప్రభుత్వం నుంచి ఒక 3 అయితే ఆల్మోస్ట్ అయిపోతే ఇంత తక్కువ పడితే ఇక్కడి వ్యాపారస్తులు మేము అందరం కలిసి అంతా చేసి ప్రయత్నం చేసి కంప్లీట్ చేస్తాం. గుడి కూడా ఇప్పుడు ఎట్లయితే మిగతా చేసినామో దాన్ని కూడా అదే ప్రతిష్ట తీసుకొని చేస్తాం. మా రోడ్డుకు సంబంధించి మొన్ననే చెప్పినాం, వర్షాకాలం అనుకూలిస్తే దీపావళి వరకు ప్రయత్నం చేస్తాం. లేకపోతే డిసెంబర్ 31 వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. జనవరి 1 దీంతో ఆల్రెడీ కాలేజ్ రోడ్ కలిపినప్పుడు ఈ ఐదు నుంచి శ్రీనివాస గార్డెన్ కూడా కలిపాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం టౌన్ కవర్ అయిపోతుంది. ఇక మిగిలింది పేరు వేరే శాంక్షన్స్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నాయి, అవి కూడా ప్రాసెస్ చేస్తాం. ఏదైనా కూడా నెక్స్ట్ 1-2 ఇయర్స్ లోపల 2 నెలల లోపల హాస్పిటల్ అయిపోతాయి, రోడ్లు అయిపోతాయి. ఏదైతే లక్ష్మీ డాక్టర్ నుంచి అవి కూడా అయిపోతాయి. గోదావరి బ్రిడ్జ్ ఏదైతే ముందు అది కూడా చివరి దశకు వస్తాం, లేకపోతే అయిపోతుంది. ఇండస్ట్రియల్ పార్క్ అయితే పేమెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది, 50% దాటిపోయింది. ఇవాళ మండే అంటే మనం పోతాం, అంటే సూర్యకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత 21 తర్వాత 22 తర్వాత పొజిషన్ తీసుకొని లెవెలింగ్ చేసి మొత్తం లేఅవుట్ తయారు చేసి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఒక 30 ఎకరాలు వీళ్ళ కాటన్ వరకు పోతుంది. ఒక 120 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ఎం, ఇంకో 50 ఎకరాలు ఐటీకి వస్తుంది. మిక్స్డ్ చేసి పెడుతున్నారు. అందరిని ఒక్కగా తీసుకుపోయి చేస్తారు. అన్ని అనుకూలిస్తే 2,000 మందికి ఉద్యోగాలు టెస్ట్ ఎన్నికల కన్నా ముందు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ళు మేము కష్టపడితే 10,000 ఉంటుంది. ఇక 10,000 తర్వాత మేము చేసేది ఉన్నది ఆటో కార్ అదే అయిపోతుంది, మేము చేసేది. సో అన్ని రంగాలు వైద్య కానీ, విద్య కానీ, ఉద్యోగాలు కానీ, అగ్రికల్చర్ కానీ, ఇట్లా అన్ని రంగాలు చూస్తే ఇంటర్ప్రీనర్స్ ఫిష్ ఫండ్ కూడా అది కూడా ఇంకో 15 రోజుల్లో మస్తు వర్షకాలం స్టార్ట్ చేస్తారు. చూడాలి. మిగతా అన్నీ ఏవైతే చెప్పినా ప్రతి ఒక్కటి వస్తుంది. ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది. ఒక పార్క్ ఉంది, పార్క్ కొంచెం అన్నీ ఒకసారి బాగా అవుతుంది. అవన్నీ అయిపోయాక అందుకని పార్క్ అనేది కొంచెం ఫోకస్ చేసేయాలి. 20 ఎకరాల పార్క్ కూడా ఈ టర్మ్లో అవుతుంది. అది కూడా నా భూతో నా పోషణ హైదరాబాద్ వనికిరాదు. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, మలేషియా, సింగపూర్ కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, టీమ్ వీళ్ళందరూ పోతే టీం అంతా చూసుకుని వచ్చి అన్ని 3 యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో, ఈ ఈస్టర్న్ కంట్రీస్లో ఇవన్నీ కలిపితే ఎట్లుంటుందో ఆ థీమ్ తీసుకొని చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా అది కూడా 3 సంవత్సరాల పిల్లల కానీ 75 సంవత్సరాలు 85 సంవత్సరాల పిల్లలు కూడా వెళ్ళబోతే బయటకు వెళ్తాం.
పొద్దున 7 గంటలకు పోతే ఇక రాత్రి వీడ వంట మంచిగా ఉందనే ఫీలింగ్ తయారు చేసి పెడతాం. కాకపోతే సమయం పడుతుంది. అది పెట్టినప్పుడు వేరే కార్యక్రమం పెట్టుకోవచ్చు. దాంట్లో బాగా మైక్రోవేవ్ కింద దాకా వచ్చుకోవచ్చు. సో ఇట్లా ఏది కూడా అంటే మంచిర్యాల పట్టణానికి ఇంతవరకు ఏవైతే పైకి చూసుకుంటూ కూర్చున్నా అవన్నీ పూర్తి కార్యరూపం దాల్చి పూర్తి నిలబడుతుంది. రైతులకు కానీ మిగతా అందరికీ అన్ని రకాలు చూసుకుంటూ వస్తాను. అంటే ఇవన్నీ ఏ సెక్షన్ నుంచి పెట్టే ప్రసక్తి రైతులకు, రైతు కూలీలకు, ఆటో డ్రైవర్లకు అంటే ఏ రకంగా వాళ్ళను ఈ అభివృద్ధి దాంట్లో పాత్ర వాళ్ళు తీసుకోవాలి. స్టేక్ హోల్డర్ చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ రావాలి. అప్పుడే ఇంక్లూజివ్ గ్రోత్ వస్తే సస్టైనబుల్ అని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. తప్పకుండా అవుతుంది. మంచిర్యాలలో ఈ నెల 21, 22వ తేదీల్లో జరగనున్న జిల్లా మహాసభల పోస్టర్లను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ ఆవిష్కరించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సహచర నేతలతో కలిసి ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్ర నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. 21-22 జరిగే సిపిఐ జిల్లా మహాసభ 21-22 జరిగే సిపిఐ జిల్లా మహాసభల్ని పరిష్కరించాలి. ప్రజా సమస్యలు అర్హులైన వారికి ఇచ్చిన ఇళ్లను భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు నిర్వహించుకుంటున్నటువంటి వెలువలో ఈ మంచిర్యాల జిల్లా పార్టీ మహాసభలు 21వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 22వ తారీఖు రోజు జరిగేటువంటి మహాసభల్లో ఇందాక జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు రాష్ట్ర కార్యదర్శి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, వారితో పాటు మన జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మండల పార్టీల బాధ్యులు అందరూ పాల్గొంటారు. అయితే ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వనరులు ఉన్న అల్లున్నోట్లో శనన్నట్టు ఇది పారిశ్రామిక ప్రాంతం, దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. అయినా ఈ ప్రాంతానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సౌతి తల్లి ప్రేమ చూపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యొక్క అది జీవనది, దాని ప్రాముఖ్యత ఈ జిల్లాకు నీటి వాటా కేటాయింపులలో కూడా పాలకులు అన్యాయం చేసినారు. నేటికి మన జిల్లాకు సంబంధించినటువంటి నీటి వాటా కేటాయింపులలో మారిన ప్రభుత్వం కానీ, అంతఃపూర్వం ఉన్న ప్రభుత్వం కానీ ఎన్ని ప్రజా ఉద్యమాలు జరిగినా ఆ పూటకు వాగ్దానాలు చేయడం తప్ప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికలలో నిలబడి ఇబ్బడి మబ్బడిగా వాగ్దానాలు ఇచ్చి రాజ్యాధికారంలోకి వచ్చినాక పాలసీ మ్యాటర్ల మీద ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఇలా వ్యక్తిగతంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొంత అభివృద్ధి జరగవచ్చు, కానీ మిగతా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, మెయిన్గా ఈ ప్రభుత్వం ఎన్నికలలో పెట్టినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారంటీలలో కూడా ఒక 3 గ్యారంటీల ప్రయాణం జరుగుతూ ఉన్నది. 3 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు జరగట్లేదు. ప్రధానమైనటువంటి అంశం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవు. అంటే ఇట్లా రైతులలో విశ్వాసం కోల్పోయిన తర్వాత మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను విస్మరిస్తే వాళ్ళ ప్రజలు ఎటువైపు ప్రయాణం చేయాలి? ఇది ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణంలో అటు కార్మిక సమస్యలు, అసంఘటిత రంగ సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించి సింగరేణి బొగ్గుబావులకు, కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం, పేగుబంధం, ఆ ఉద్యమాలలో అనేక మంది అసూలు బాసినారు. ఇలా కామ్రేడ్ పి నరసయ్య గారు సింగరేణి బొగ్గుబావుల అభివృద్ధి కోసం, కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను త్యాగం చేసినాడు. అట్లాగే కామ్రేడ్ విటి అబ్రహాం ఆ మందమర్ల దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించి స్వేచ్ఛా వాతావరణం కోసం, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం వారు అక్కడ అసూలు బాసినారు. అట్లాగే
ఈ ప్రాంతం అంతా కూడా ఇది కార్మిక ఉద్యమ ప్రాంతం. ఇవాళ సింగరేణిలో ఎన్నికలు వచ్చినాక గుర్తింపు సంఘాలు వస్తూ ఉన్నాయి. గుర్తింపు సంఘాలు వచ్చిన తర్వాత అవి చేయాల్సినటువంటి పని చేయకుండా రాజకీయ నాయకులు జోక్యం వల్ల కార్మిక హక్కులు కూడా కాలరాయబడతా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇవాళ కార్మిక క్షేత్రంలో కార్మిక సంఘాల పాత్రను పోషించడం కోసం రాజకీయ జోక్యం తగదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అనేక విషయాలు ఇవాళ మంచిర్యాల మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం దినదిన అభివృద్ధితో పాటు అడ్డకూలీల యొక్క పరిస్థితి ఏంటి, అలా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అట్లాగే ఓసీలు వెలిసినాయి, వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేసింది, ఊర్లు కొట్టుకపోయినాయి, వాతావరణం అంతా చిందరవిందరైనాయి. ఆ ఓసీలు నిర్వహిస్తున్నటువంటి యజమానులు ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు సరిగా ఇవ్వడం లేదు. మోటార్ వర్కర్స్ యూనియన్ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. వీటన్నింటి పట్ల రాజకీయ జోక్యాలు తగినవి కావు. ఏ కార్మిక సంఘాలు అయితే ఉంటాయో ఆ కార్మిక సంఘాల యొక్క హక్కులు నిలబెట్టేటువంటి ప్రాధాన్యత కార్మిక సంఘాల జోక్యం ద్వారానే అవి సాధ్యమవుతుంది. లేకపోతే ఓసీలలో యజమానులు బలిపెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా తగిన స్వాప్తి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఇవాళ చెప్పక తప్పట్లేదు. ఓసీల నిర్మాణంలో ఆనాడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఖాళీ అయినప్పుడు రాజకీయ పార్టీల నాయకులు వాస్తవ పరిస్థితులు చెప్పి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓసీలు వెలిసిన తర్వాత సింగరేణి యాజమాన్యం ఇచ్చిన మాట తప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లలో పారదర్శకత ఉండాలి కదా. ఇవాళ బిలో ప్రాపర్టీ మనం పెట్టుకున్నటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో ప్రభుత్వం ఆ అంశాలకు అనుగుణంగా పేదవాడికి ఇల్లు రావాలి. అందులో కూడా రాజకీయ జోక్యాలు మంచివి కావు. పేదవాళ్లను ఎలక్ట్ చేసేటువంటి పరిస్థితి రావాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ మహాసభలలో ప్రతి అంశాన్ని చర్చిస్తాం. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ అన్ని విధాలా కష్టపడి పోరాటాల ద్వారా హక్కుల్ని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కనుకనే ఈ మహాసభలలో ప్రతి పౌరుడు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహాసభలో వ్యాపార వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఈ ఎర్ర జెండాను ఆదరించి అప్యాయంగా దీని ఎదుగుదలకు తోడ్పాటును ఇవ్వడం ద్వారా ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్లకు చేయుతనియండి, తోడ్పాటునియండి. జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల పట్ల ఎర్ర జెండా ఎదురొడ్డి పోరాడుతుందని చెప్పి ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మహాసభల విజయవంతానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మంచిర్యాల పట్టణ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహాసభల విజయవంతానికి కృషి చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.